बच्चों, बहुत दिनों के बाद मिले हैं। कारक का दूसरा भाग में आपका स्वागत है। आपको पता है कारक की परिभाषा क्या है? वाक्य में क्रिया तथा संज्ञा सर्वनाम के बीच पाए जाने वाले संबंधों को ही कारक कहते हैं। हमने जान चुके हैं कि कारक के कई भेद होते हैं। कारक मुख्य रूप से 8 प्रकार के होते हैं। कर्ता कारक, उसे ने से जाना जाता है। कर्म कारक को करण कारक से, संप्रदान कारक के लिए, अपादान कारक से, संबंध कारक का के की, अधिकरण कारक में पर, संबोधना कारक है। हमने इससे पहले की वीडियो में कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक आदि के बारे में जान चुके हैं। आइए अब हम अपादान कारक के बारे में जानकारी प्राप्त करने की कोशिश करेंगे। अपादान कारक संज्ञा के जिस रूप से किसी वस्तु के अलग होने या पृथक होने का भाव प्रकट होता है उसे अपादान कारक कहते हैं। इसकी विभक्ति से है। उदाहरण के लिए देखिए, हिमालय से गंगा निकलती है, बच्चा छत से गिर पड़ा है। बच्चों, సంజ్ఞ యొక్క అంటే నామవాచకం యొక్క ఏ రూపంతోనైతే ఒకదాని నుండి వేరొకటి బయటికి వస్తుంది లేదా వేరుపడుతుంది అనేటి భావన మనకు కలుగుతుందో దానిని అపాదాన కారక అని చెప్పేసి అంటూ ఉంటారు. దీంట్లో ఇతరులతో పోల్చటం, అదేవిధంగా ఏ రూపం నుంచి అదైతే బయటికి రాబడుతుందో లేదా వేరుపడుతుందో అన్నటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి హిమాలయాల నుండి గంగ వెలువడుతుంది. పిల్లవాడు డాబా మీద నుండి కింద పడ్డాడు. मैं आज ही आगरा से आया हूँ. ఈ వాక్యాల్లో కనుక గమనించినట్లయితే మనకి హిమాలయాల నుండి గంగ బయటికి వచ్చినట్లు, అదే రకంగా పిల్లవాడు డాబా మీద నుంచి పడిపోయినట్లు అంటే వేరుపడినటువంటి విధానాన్ని మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఉదాహరణ కనుక చూసినట్లయితే अलग होना, उत्थान होना, डरना, दूरी, लजाना, तुलना करना आदि का ही पता चलता है, उसे అపాదాన కారక कहते हैं. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఏ రూపంతోనైతే ఈ యొక్క వేరుపడటం, బాధపడటం, భయపడటం, సిగ్గుపడటం, తర్వాత రెండింటిని బేరీజు వేసుకోవటం అంటే తులనాత్మకంగా తెలుసుకోవటం, ఇలాంటి విషయాలు తెలుస్తాయో దాన్ని అపాదాన కారక అని అనవచ్చు. ఉదాహరణ కనుక గమనించినట్లయితే ఇస్కి విభక్తి చిహ్న సే హోతా హై, సే అనేటువంటి దాంతో వస్తుంది. దీన్ని మనం కిసిసే అనేటువంటి, జైసే అనేటువంటి వాటి యొక్క ప్రశ్నవాచక శబ్దాల నుండి కూడా మనం దీనిని గ్రహించుకొనవచ్చును. 6వది సంబంధ కారక. ఈ యొక్క ప్రత్యయాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ముఖ్యమైనటువంటిది, బహుదగా అంటే ఎక్కువగా వినియోగించబడేది కూడా ఈ సంబంధ कारक అని చెప్పుకోవచ్చు. संज्ञा या सर्वनाम के जिस रूप से किसी अन्य शब्द के साथ संबंध या लगाव प्रतीत होता है उसे संबंध कारक कहते हैं. అంటే ఒక పదం నుంచి, ఒక వాక్యంలో ఉన్నటువంటి ఒక పదం నుంచి వేరొక పదానికి మధ్య ఉన్నటువంటి శబ్దానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలియజేసేటువంటి దాన్ని సంబంధకారక అని చెప్పేసి అంటూ ఉంటారు. చూసినట్లయితే మిగతా వస్తువులకి వాక్యంలో ఉన్న పదాలకి గల సంబంధం దీన్ని మనం గమనించుకోవచ్చు. దీంట్లో కా, కే, కీ అనేటువంటి వాటితో పాటుగా రా, రే, రీ, నే, నీ అనేటువంటి పదాలు కూడా బహువచన రూపంలోను, ఏకవచన రూపంలోను, స్త్రీలింగ రూపంలో కూడా ఇవి వినియోగించబడుతుంటాయి. इसकी విభక్తియాं సంజ్ఞ లింగ వచన के अनुसार बदल जाती है. అంటే ఈ విభక్తులు అనేటువంటివి ఉదాహరణ కనుక గమనించినట్లయితే కా అనేటువంటిది పుంలింగ ఏకవచనానికి, కే అనేటువంటిది పుంలింగ బహువచనానికి, కీ అనేటువంటిది స్త్రీలింగంలో ఏక బహువచనాలకు కూడా దీన్నే వినియోగిస్తూ ఉంటారన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. ఉదాహరణ కనుక గమనించినట్లయితే సీతాపూర్ మోహన్ కా గాంవ్ హై,
యొక్క, సీతాపూర్ అనేది మోహన్కి చెందినటువంటి గ్రామం అని చెప్పవచ్చు. సునీల్కి కితాబ్ హై, ఈ పుస్తకం సునీల్కి చెందినది అనేటువంటి విషయంగా చెప్పడానికి ఈ యొక్క సంబంధకారక అంటే ఒక వాక్యంలో ఈ యొక్క వ్యక్తుల యొక్క మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక పదానికి లేదా ఇంకొక పదానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంకొక ఉదాహరణ గమనించినట్లయితే రామ్ దశరథ్ కే पुत्र थे, यह राम की पुस्तक है, కాశ్మీర్ का ప్రాకృతిక సౌందర్య అద్వితీయ है. ఇలా ఎన్ని రకాల ఉదాహరణలైనా కానీ మనం చెప్పుకోవచ్చు. తర్వాత కారక్ అనేటువంటిది అధికరణ్ కారక్. ఇక్కడ కనుక గమనించినట్లయితే సంజ్ఞా या सर्वनाम के जिस रूप से क्रिया के ఆధార్ మానే స్థాన్ సమయ తదా అవసర్ అంటే ఒక స్థానం కానివ్వండి, సమయం కానివ్వండి, అంటే ఆ పని అవసరం కానివ్వండి మనకు తెలుస్తుందో దానిని అధికరణ కారక్ అన్నారు. ఉదాహరణకి ఈ యొక్క పదాలకు ఉపయోగించే విభక్తులు ఏంటంటే మే, పర్ అనేటువంటి విభక్తులు దీంట్లో ఉపయోగపడుతూ ఉంటాయి. अधिकरण का अर्थ होता है आधार या आश्रय. संज्ञा के जिस रूप के कारण से क्रिया के आधार का बोध होता है उसे अधिकरण कहते हैं. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఉదాహరణకి కనుక గమనించినట్లయితే పుస్తక్ మేజ్ పర్ హై, పుస్తకం ఎక్కడుందండి? బల్ల మీద. పానీ మే మచిలీ రహతీ హై, నీళ్ళలో చేప ఉన్నది. బచ్చే ఛత్ పర్ खेल रहे हैं, मेरी గడి మే 5:10 హుయే హై. ఈ రకంగా మనం ఎన్ని రకాల వాక్యాలు చెప్పుకున్నప్పటికీ కూడా తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వీటన్నిటినీ కూడా ముఖ్యంగా 4 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. మే, పర్ అనేటువంటిది, కొన్ని సందర్భాలు కో అనేటువంటి విభక్తి ప్రత్యయంతో కూడా ఈ అధికరణ కారకుని ఉపయోగిస్తారని మనం తెలుసుకొనవచ్చును. తర్వాతది మరియు ఈ కారకుల్లో చివరిదైనటువంటిది సంబోధనా కారక్ హే. जिन शब्दों के प्रयोग किसी को बुलाने या पुकारने में किया जाता है उसे संबोधन कारक कहते हैं. दूसरे शब्दों में संज्ञा के जिस रूप से किसी के पुकारने या संकेत करने का भाव पाया जाता है उसे संबोधन कारक कहते हैं. అంటే ఎవరినైనా పిలవాలి అనుకుంటే అరే ఇట్రా అని ఏ విధంగా అయితే మనం పిలుస్తాం, హే ఇలా జరిగిందా అనేటువంటి విధంగా మనం తెలుస్తుందో ఆ భావం వ్యక్తం అవుతుంటామో దానిని సంబోధనాకారక అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఏదన్నా గుర్తించడానికి కానివ్వండి, హెచ్చరించడానికి కానివ్వండి, లేదా ఏదైనా ఒక అంశంపై దానిని దృష్టి మరల్చడానికి కానివ్వండి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సంజ్ఞా या सर्वनाम के जिस रूप से बुलाने అంటే పిలవటానికి, पुकारने का बोध होता है उसे संबोधन कारक कहते हैं. जहाँ पर पुकारने, चेतावनी देने, ध्यान बटाने के लिए जब संबोधित क्रिया जाता है उसे संबोधन कारक कहते हैं. इसकी पहचान के लिए हम ఆశ్చర్యార్థక్ ఎక్స్క్లమేటరీ అంటారు ఇంగ్లీష్లో, ఆ చిహ్నాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి దీనికి ఉదాహరణగా చూసిన అరే బచ్చో షోర్ మత్ మచావో, హే రామ్ యహ క్యా హో గయా, ఈ విధంగా ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగించి మనం ఈ యొక్క వాక్యాలను హే ఈశ్వర్ మేరీ రక్షా కరో, అరే భాయ్ తుమ్ కహా జా రహే హో, ఓ లడ్కే ఇధర్ ఆవో అనేటువంటి విధంగా, అరే ఇధర్ మత్ జావో అజీ ఆప్ కహా రహతే హే, ఈ విధంగా ఎన్నో రకాల వాక్యాలని మనం ఇక్కడ సంబోధన కారకులు మనం వివరించుకొనవచ్చును. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సులువుగా హిందీ గ్రామర్ని విశ్లేషణాత్మకంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.